హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ టొమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఈ పోపు దినుసుల్ని చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని ఈ విధంగా చితగొట్టి వేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఒక 3 టమాటీలను, బాగా పండిన టమాటీలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వీటిని మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు టమాటీలు మగ్గేంత వరకు మనం మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి టమాటీలు అనేవి మంచిగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలను వేసిన తర్వాత మనం ఒకసారి మంచిగా ఈ టమాటీలు బెండకాయ ముక్కలని మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఈ విధంగా బెండకాయ ఉడికింది అన్నంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి. ఇది ఎవరు సాంబార్ పొడి సరిగ్గా వేయరు. మనకి బెండకాయ టమాటా కర్రీలో సాంబార్ పొడి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. చూడండి, ఇందులోనే మనం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.